ఎంపీగా గెలిస్తే జగిత్యాల నుండి మంచిర్యాల మీదుగా ఢిల్లీకి రైల్వే లైన్ వేస్తామని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. జగిత్యాల పట్టణం మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ నివాసంలో నిర్వహించిన పద్మశాలి సంఘ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ జగిత్యాల ప్రజల రుణం తీర్చుకోలేనిది, యుద్ధంలో కొట్లాడేందుకు ఓటు హక్కుతో ఎంపీగా ఒక అవకాశం ఇవ్వండి, ప్రజల తరపున కొట్లాడతానని, అభివృద్ధికి చేయి కల్పండి, నా ప్రతి విజయంలో జగిత్యాల పట్టణ ప్రజల మద్దతు ఉందని గుర్తు చేసుకున్నారు. 1996లో రాజకీయాలకు అతీతంగా 54,000కు పైగా మెజారిటీతో గెలిచానని అన్నారు. అందరికీ ఆపదలో అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని, అందరూ తమ బిడ్డగా భావించి ఎన్నికల్లో అండగా నిలిచారు. ఆపదలో ఉన్న వారికి నా వంతు సాయం అందించానని, సమస్య పరిష్కారం కోసం మార్గం చూపుతున్నానని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో సమస్యల పరిష్కారం కోసం వారధిగా పనిచేసే అవకాశం ఉంది. ఎంపీ ఎన్నికల్లో గెలిస్తే మరింత మెరుగైన సేవలు అందిస్తానని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఎల్లంపల్లి నుండి మిడ్ మానేరుకు నీటిని తరలించే అవకాశం ఉన్నప్పటికీ గ్రావిటీ ద్వారా సుమారు 10 టీఎంసీల నీటిని ఎస్ఆర్ఎస్పీ నుండి తరలించడంతో నీటి మట్టం తగ్గిందని, రబీలో సాగునీరు సరఫరా చేసేందుకు నీటి కొరత ఏర్పడినప్పటికీ పంటలు కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందరినీ ఒప్పించి మెప్పించి 40 ఫీట్ల యావర్ రోడ్డును 60 ఫీట్లకు విస్తరించామని, ఎంపీ కవిత ముఖ్యమంత్రి తనయగా యావర్ రోడ్డు విస్తరణ చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ జగిత్యాల ఎమ్మెల్యేకు పేరు వస్తుందని పట్టించుకోలేదని అన్నారు. 2017లో యావర్ రోడ్డు విస్తరణ ప్రతిపాదనలు చేస్తే కాంగ్రెస్కు పేరు వస్తుందని, మాజీ మంత్రి కేటీఆర్ యావర్ రోడ్డు విస్తరణకు ఉత్తర్వులు జారీ చేయలేదని విమర్శించారు. అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉండగా ఎన్నికల్లో యావర్ రోడ్డు విస్తరణను తానే అడ్డుకుంటున్నానంటూ విష ప్రచారం చేశారని, ఎన్నికల్లో యావర్ రోడ్డును ఒక అస్త్రంగా వాడుకున్నారని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద మాత్రమే యావర్ రోడ్డు విస్తరణ చేపట్టారు. పరిహారం చెల్లించేందుకు కేవలం 50 కోట్ల నిధులు విడుదల చేయకుండా యావర్ రోడ్డు పనులు చేపట్టలేదన్నారు. 100 కోట్ల నిధులు కేటాయించి యావర్ రోడ్డు విస్తరణ చేపడతానని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా అభివృద్ధి ఎందుకు చేయలేదని ఎంపీ అరవింద్ను ప్రశ్నించారు. చక్కెర కర్మాగారం పునరుద్ధరించాలని చిత్తశుద్ధి ఉంటే చేసేవారని అన్నారు. 4 దశాబ్దాలుగా రాజకీయాలకు అతీతంగా ప్రజలకే సేవలు అందిస్తున్న అండగా నిలిచి ఎంపీగా ఆశీర్వదించాలని జీవన్ రెడ్డి కోరారు. అన్నతోటి ఎప్పుడు నేను కష్టపడుతున్నాను చేసేది ఏంటంటే మన పద్మశాలి కులబంధువులందరూ ఏకతాటిపై నిల్చొని అన్న ఏ పని చెప్పినా, ఏ పదవిలో వారు పోటీ చేసిన వారికి మనందరం అండగా ఉండాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మరొక విషయం, వాళ్ళు గతంలో చేసిన పనులు ఎన్నో ఉన్నాయి. వారిని సీఎం గారిని కల్పిస్తారని చెప్పి మన ఇద్దరు వచ్చిండ్రు. సీఎం గారిని కలవాలని ఇమీడియట్ విత్ నో టైం అక్కడ సెక్రటరీ డివిజన్ ఫోన్ చేసి మేము డ్రింకింగ్ వాటర్ విత్ నో టైం అంటే నో టైం చెప్పండి. అంటే ప్రభుత్వం ఫలితం అనేది ఏ విధంగా ఉండే నేను ఉదాహరణ చెప్తున్నాను చెప్పండి. అంటే పారిశుద్ధ్యం కూడా ప్రధానమని చెప్పి పెడుతున్నాను. తదుపరి స్ట్రీట్ లైట్స్ వస్తుంది. ఈ 3 ఏదైతుందో పైసా పెట్టుబడి చేయగలిగేది చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీ బాధ్యత. ఈ 3 తల్లి చెప్పండి. ఈ 3 చేయు నేను ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 చేసి పెట్టు ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి చెప్పండి. నీ ఇవ్వాలి కూడా చెప్పట్టుకోలేదు. మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కొత్తగా సాగునీటి సమస్య కానీ సాగునీటి సంబంధించి కానీ ఆందోళన ఉంది. కారణం ఏదైతే మనకి ఈశాన్య ఋతుపవనాలు ఏదైతుందో ఈసారి మొగ్గు స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడు ఏదైతుందో ఈశాన్య ఋతుపవనాలు మనకు అక్టోబర్ వస్తాయి దసరా. అది ఈసారి రాలే ఋతుపవనం. మనకు అప్పుడు తొలగని పునాస వర్షాలే తప్ప ఇవి రాలే. ఆ పునాస వర్షాలు ఏం జరిగింది, అప్పుడున్న ప్రభుత్వం ఏదైతున్నదో అప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఆన్లో ఉండే. అప్పుడే మేడిగడ్డికి ఏదైతుందో ముంపుకు గురి కాదు. ముంపు కంటే కురుగిపోవడం జరగలేదు. అప్పుడు విద్యుత్ భారాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేసినప్పటి ప్రభుత్వము ఎల్లంపల్లికి వెళ్ళి మిడిమానేరు నీటిని తరలింపు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా నీటిని తరలించకుండా ఏం చేసిండు, ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో గ్రావిటీ ద్వారా నీటి తరలించొద్దని చెప్పి భావంతో ఇక్కడికి వెళ్ళి అప్పుడు కనీసం చివరిలో ఓ 10-12 టీఎంసీ తిని పడ్డాడు మిడిమానేరు. సో రబ్బీకి వచ్చే వరకు 10-12 టీఎంసీ నీరు షార్టేజ్ చెప్పి ఎప్పుడు రబ్బీ ఆరంభం నాడు 90 టీఎంసీ నీరు ఉంటుండేనే. రబ్బీ ఆరంభం నాడు 78-80 టీఎంసీ నీరు మాత్రమే ఉండేది. అందులో ప్రాజెక్ట్ లో దాదాపు 10-12 టీఎంసీ నీరు షార్టేజ్. ఆ 10-12 టీఎంసీ నీరు షార్టేజ్ కావడంతో ఇక్కడ సాగునీటి లక్ష్యం కూడా ఇక్కడ కూర్చున్నా కానీ మొత్తం ఆలోచన అంతా అదే తిరుగుతుంది. నిజం చెప్తుంది.
ఆయన ఆఫీస్ నీటి విడుదల ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా పట్టాలి, కాపాడాలి అని ఆయన ఆలోచన అక్కడే తిరుగుతుందని చెప్పంటున్నాను. ఆయన ఇక్కడ కూర్చున్నా కానీ చెప్పంటుంది. వీళ్ళ రైతుకు ఏదైతుందో సాగునీరు ప్రధానం అని చెప్పంటలేదు. ఆ సాగునీరు లభ్యతుండే పంటలు పడతాయని చెప్పంటున్నాడు. తదుపరి మనకు త్రాగునీరు కావాలని చెప్పంటున్నాడు. మళ్ళీ ఏ పరిస్థితుల్లో కూడా జగిత్యాల పట్టణానికి త్రాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా దేవుడు ఏదైతుందో మన ధర్మసముద్రం కాకతీయ కాలకు అనుసంధానం పక్కన పెట్టినామా. ఇది అందరికి కలిసి రాదు. ధర్మసముద్రం మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏదైతుందో కాకతీయ కాలకు అనుసంధానం పక్కనే ఉన్నది. ఎవరికి సంబంధం లేకుండా ఎంత గొట్టు కాలమైనా కరువైన కానీ ఏదైతుందో కాలువ నీళ్ళు ఏదైతుందో మన చెరువు నింపుకోవచ్చు. ధర్మసముద్రం ప్రాతినిధ్యం ఏం చెప్పంటున్నా, నువ్వు ఒక రాజకీయ పార్టీ సేవ చేయడానికి కొరికైనట్టయితే యు ఆర్ నాట్ ఫిట్ టు బి ఎలక్టెడ్ యాజ్ లెజిస్లేటర్ ఆర్ పార్లమెంట్ మెంబర్ అంటే నువ్వు ప్రజలకు సేవ చేసాను ఎంపిక కాపాడాలని చెప్పంటారు. పార్టీ సేవ చేయడానికి కొరక నువ్వు ఎంపిక కాపాడేది ఏదైతున్నదో ప్రజలకు సేవ చేయడానికి, రాజకీయ పార్టీ సేవ చేయడానికి కొరకు కాదు. నువ్వు ఒక రాజకీయ పార్టీ సేవ చేయదలుచుకున్నట్టయితే ఏ పని హోదా లేకుండా కూడా సేవ చేస్తూ అని చెప్పండి. దయచేసి అందరూ కూడా మరి ఈ వేదిక కొద్దిగా నాకు ఎందుకో మంచిగా అనిపించేది. ఎందుకు మంచిగా అనిపించేది ఏదో ఏదైతుందో నేను కూడా మనసుకి మాట్లాడండి. నేను ఆలోచనతో రాగా ఇవాళ ఏం మాట్లాడాలి అని చెప్పి రాగానే కాగితం కాలం పట్టుకొని రాసుకుని రాలేదని చెప్పి అంటున్నా. ఇది వచ్చినాక ఏదైతుందో మిమ్మల్ని చూసిన తర్వాత నాకు కూడా భావాలు వెలికొచ్చింది, నాకు కూడా భావాలు వెలికొచ్చింది. సరైన అవగాహన అయిందన్న. పద్మశాలి సేవా సంఘ అధ్యక్షులు మిత్రులు శ్రీనివాస్ గారు, జగిత్యాల జిల్లా అంటే జీవన్ రెడ్డి గారు అంటే జగిత్యాల జిల్లా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా సుమారు 20 సంవత్సరాల నుంచి వారు అనుకున్నటువంటి ఒక కార్యకర్తగా ఎక్కడికి వెళ్ళిన ఫస్ట్ నన్ను చూస్తే జీవన్ రెడ్డి బాగున్నాడా, జగిత్యాల వదిలిపెట్టి రాడా జీవన్ రెడ్డి సార్ అడుగుతున్నాను. మా నాయకులు పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ మా ఏఐసిసి నాయకులు కానీ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద జీవన్ రెడ్డి గారు ఒక పద్మశాలి సంఘానికి సంబంధించి కులబాంధ సోదరిమణి జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అని చెల్లె యావత్ మందిరం ఎవరుంటారు ఎవరు గౌరవనీయులు పెద్ద రేవంత్ రెడ్డి గారు కానీ పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి శ్రీధరబాబు గారు కానీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ అన్నగారు ఉప్పుగా లక్ష్మణ్ కుమార్ అన్న కానీ ఈ ఎవరికి వచ్చేదే జగిత్యాల మున్సిపాలిటీ సంబంధించినటువంటి ఏదైతే పెద్ద జీవన్ రెడ్డి గారు సూచించినటువంటి ప్రధానమైన సమస్య విషయంలో కూడా ఏ రాత్రి ఏ పగలు అన్నా మీరు రావాలంటే ఎక్కువగా మీ ఎవరి మీ అన్నగా మీ సొంత అన్నగా మీ ఎవరికి వస్తాం. పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో కూడా మార్పు కోరుకొని తెలంగాణ 10 సంవత్సరాలు ప్రజలు మార్పు కోరుతున్నారు. ప్రజలు ఖచ్చితంగా ఈ రాబోయే మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మీరు అందరూ చూసినారు. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కవిత గారు కానీ ఎవరైతే మంత్రిగా ఉన్నటువంటి మన కోపేశ్వర్ గారు ఏమన్నారు, 3-4 నెలల క్రితం వాళ్ళు ఏం మాట్లాడినారు, రాబోయే ప్రభుత్వం మాదే, 3వసారి కూడా మేము ప్రభుత్వం అధికారంలో ఉంటాము, మాకు ఏం దలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాం అనుకోని అహంతో విచ్చల విడిగా డబ్బు ఖర్చు పెట్టి ఎన్ని ఇబ్బందుల పాలు చేసే విధంగా మా నాయకత్వం కానీ మాపై ఇబ్బందుల పాలు చేసినా కూడా ప్రజలు దేవుడు అండగా ఉన్నారు కాబట్టి మేమందరం మీకు ముందుకు వచ్చిన అవకాశం మీరు మాకు ఇచ్చినారు. 10 సంవత్సరాల అపోజిషన్ ఉన్నాం, కష్టాలు అనుభవించాం, అవమానాలు అనుభవించాం, సుమారు 16 కేసులు. పెద్ద జీవన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటి మాట మాట్లాడతారు, లక్ష్మణ్ కుమార్ 10,000 ఉంటుంది ఉండదు, ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలు ఏదైనా కూడా ఆదరిస్తారు, మనం ఆదరించే రోజు ప్రజలకు సేవ చేస్తున్న భాగ్యం ఆ దేవుడు మనకి ఇస్తారు తప్ప భయపడి ఆయన మంత్రి నేను చెప్పిన భయపడి ఎక్కడో కూర్చుంటే కాదని చెప్పి ఎప్పుడు కూడా నేను ధైర్యం చెప్పుకుంటున్నాను. దళిత వర్గం చెందినటువంటి సామాన్య కార్యకర్తలు నాకు అడ్డగా ఉంటుంది. మా జీవన్ రెడ్డి గారు కానీ సుధీర్బాబు గారు కానీ నా జన్మంత వరకు నేను నిలబడి ఉంటాను. ఎందుకంటే మామూలు కార్యకర్త ఏ రోజు కూడా నేను జిల్లా పరిషత్ చైర్మన్ అవుతాను అనుకోలేదు, రాష్ట్రానికి ఎస్సీ కార్పొరేట్ చైర్మన్ అవుతాను అనుకోలేదు. జాతీయ కాంగ్రెస్ పార్టీలో మొన్న 2018లో నా టికెట్ వచ్చే విషయంలో కూడా చివరి నిమిషం వరకు నా టికెట్ రాదు, నా పేరు లేదు. ఢిల్లీకి సంబంధించిన రాహుల్ గాంధీ గారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేసీ వేణుగోపాల్ గారు మాట్లాడితే ఒకటే మాట జీవన్ రెడ్డి గారు నాకు చెప్పినటువంటి అక్కడ ఏసీ నాయకులు చెప్పిన మాట చెప్పినారు, లక్ష్మణ్ కుమార్ ధర్మపురి టికెట్ ఖచ్చితంగా ఇవ్వాలి,
మంచికో చెడుకో ఆర్థికంగా ఉన్నారు ఎక్కువ పార్టీ జెండబడుతున్నారు జెండ మనుషులు బలైన వర్గాలు దళిత వర్గాలు ఆ వీకర్ సెక్షన్ నుంచి వచ్చిన వాటిని అది జగిత్యాల జిల్లా పెద్ద మనిషిగా చెప్తున్నా మీరు ఆయనకు అవకాశం ఇవ్వాలంటే లేదంటే 2 సార్లు 3 సార్లు నష్టం జరిగింది కష్టం అని చెప్తున్నా ఒకవేళ అలాంటి పరిస్థితిలోకి వస్తే నా పార్టీ టికెట్ కూడా పరిశీలించండి తప్ప ఆయన ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని చెప్పి బలంగా